జంపు కాయ బాగుందండి. జెండా మీద అవసరమైతే స్పీడ్ ఉంటే 100-200 కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే క్వాలిటీ ఉంది, ఎక్కువ జంపు కాయ. ఇది రఘునాథపాలెం మండలం పాపట్పల్లి గ్రామంలో నేను ఈ ఎన్నెల 55 అనే సీడు సరికొత్త హైబ్రిడ్ బీరప విత్తనాన్ని ఒక ఎకరంలో సాగు చేయటం జరిగింది. దీన్ని గత 6 రోజుల క్రితం ఈ తోట ఏరిచ్చాను. ఎకరంలో ఏరిస్తే 25 క్వింటాలు తూకం ప్రకారం వెళ్ళింది. అది పచ్చికాయలు. అది ఎండితే 25 కంటే మినిమం ఒక 10-12 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. ఇంకా పచ్చికాయ ఇంకో 25 క్వింటాలు పడింది. అంతేకాకుండా మళ్ళీ మూడో కాపు కూడా సెట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎగురు పూత బాగా జాపింది. ఇంకో 25 క్వింటాలు కూడా పండే అవకాశం ఉంది. టోటల్గా ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాలు చిల్లర పండే అవకాశం ఉంది. ఇది మన సరికొత్త హైబ్రిడ్ మిరప వెన్నెల 5055 అనే విత్తనం నేను వేయటం జరిగింది. మాది ఖమ్మం అండి, కాలవొడ్డు 47 డివిజన్ బొక్కలగడ్డ. నేను మార్కెట్లో హమాలి పని చేస్తాంట. అంతేకాకుండా ఇక్కడ కౌలుకు తీసుకొని వ్యవసాయాన్ని కూడా నేను చేస్తాంట. అది ఎన్ని ఎకరాలు వేసాను ఈసారి మొత్తం 2.5 ఎకరాలు వేసా. దాంట్లో ఈ సీడ్ వరకు ఓన్లీ ఎకరమే వేసా. బాగుందండి. ఆ ఇతర విత్తనాల మీద ఈ సీడ్ చాలా బాగుంది, బాగా నచ్చింది. ఈ క్వాలిటీ కూడా చూడండి. వేసిన విత్తనాలు నేను చూసుకోండి. ఇది ఆరబోసాను. ఈ విత్తనాన్ని ఆరబోయటం జరిగింది. ఇది ఎండిన తర్వాత ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. మార్కెట్లో ఏ రేట్ పోయే అవకాశం ఉందండి? ఇది మార్కెట్లో జెండా పేట రేట్ పోయిందండి. కలరు జంపు కాయ బాగుందండి. జెండా మీద అవసరమైతే స్పీడ్ ఉంటే 100-200 కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే క్వాలిటీ ఉంది, ఎక్కువ జంపు కాయ. ఇది కలర్ కూడా బాగుందండి. చూడండి, బాగుంది కలరు, క్వాలిటీ. నేను మార్కెట్లో హమాలి పని చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ అనుభవం ఉంది. ఇలాంటి క్వాలిటీలు రావట్లేదు మార్కెట్లోకి. ఇప్పుడు నేను రేపు మళ్ళీ వచ్చే వారంలో దీన్ని అమ్మటం జరుగుతుంది. మళ్ళీ అమ్మిన తర్వాత కూడా ఈ క్వాలిటీ ఏ రకం, ఏ జెండా పాట రేటు మీద అనేది కూడా మీకు డీటెయిల్స్ చెప్తా. రైతులందరూ దీన్ని గమనించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఈ సాగు చేసుకుంటున్నాం కాబట్టి ఈ వాతావరణాలు కూడా అనుకూలించట్లేదు కాబట్టి మనం మంచి సీడ్ని ఎన్నుకొని ఎక్కువ దిగుబడి పండించుకోవాలని మన రైతులందరికీ నేను మనవి చేస్తున్నా.